హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఈరోజు చూడబోయే వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, విశ్వం ద్వారా ఈ యూనివర్స్ ద్వారా డబ్బుని ఎలా అందుకోబోతున్నామో ఒక 5 రహస్యాలను తెలుసుకుందాం. డబ్బు గురించి తెలుగులో కొన్ని ప్రేరణాత్మకమైన ప్రసంగాలు కూడా జరిగాయండి. యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇలాంటి ప్లాట్ఫామ్లో కూడా చాలామంది చాలా విషయాల గురించే చెప్పారు. అంటే డబ్బుని మనం విశ్వం ద్వారా ఎలా ఆకర్షించుకోవచ్చు, డబ్బు ఎలా అడగచ్చు, డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అని కొన్ని వీడియోల ద్వారా అయితే మనం చూడొచ్చు. డబ్బు విలువ, ఆర్థిక నిర్వహణ, సంపద సృష్టి మరియు విజయం అంటే సక్సెస్ కోసం సరైన మానసిక స్థితిపై దృష్టి పెట్టాలి. ఈ ప్రసంగాలన్నీ కూడా డబ్బును ఒక ఆటలా అర్థం చేసుకుంటాం. దానిని సంపాదించడం కష్టమేమీ కాదు, సరైన ఆలోచన విధానంతో డబ్బును ఆకర్షించవచ్చు అని బోధిస్తూ ఉంటారు కొంతమంది. ఇక ముఖ్య ఉద్దేశాలు, ముఖ్య రహస్యాలు అనేది చూద్దాం. అందులో మొట్టమొదటిది డబ్బు విలువని తెలుసుకోవాలి. డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా నిర్వహించాలి, ఎలా పొదుపు చేయాలి అనే విషయాలపై మనం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టవలసి ఉంటుంది. డబ్బు అనేది మనం సంపాదించగలం, అలాగే డబ్బు అనేది నా దగ్గరికి వస్తుంది అనే ఒక నమ్మకం కూడా మనం ఈ యూనివర్స్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మన చేతిలో డబ్బు లేకపోవచ్చు, కానీ రేపు తప్పకుండా ఈ యూనివర్స్ మనకు డబ్బుని అందిస్తుంది. ఆ డబ్బు విలువ నీకు తెలుసు కాబట్టి ఆ డబ్బు విలువను మీరు ఎంతగా అయినా సరే గుర్తుంచుకోవాలి. అలాగే డబ్బు విషయాలపై మీరు దృష్టి పెట్టాలి. ఇక రెండవది సరైన ఆలోచన విధానం, అంటే మన మైండ్ సెట్. డబ్బు మీ ఆలోచన విధానాన్ని బట్టి అనుసరిస్తుంది. కాబట్టి సంపదను ఆకర్షించేలా మీ మనసును సిద్ధం చేసుకోవాలి. అంటే మనం విశ్వం దగ్గర కోరేటప్పుడు నాకు డబ్బు ప్రవాహంలో వస్తుంది, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఇలా పాజిటివ్గా ఉండే ఒక లైన్స్ అనేవి చెప్పుకోవాలి. డబ్బుని మనం నాకు డబ్బు రాదు, నాకు ఎప్పుడు నేను ఇంతే, నేను ఎప్పుడు పేదగానే ఉంటాను, ఇలాంటివి కాకుండా డబ్బుని మీ మనసులో ఒక పాజిటివ్ వేలో ఆకర్షింపబడేలా మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆ సంపదను ఆకర్షించేలా మీ మనసును మీరు సిద్ధంగా రెడీ చేసుకోవాలి. సో అది ఫ్రెండ్స్, మన మైండ్ సెట్ ఎలా ఉంటే ఈ విశ్వం కూడా అలా కనెక్ట్ అవుతుంది అని చెప్పబడుతుంది. ఇక మూడవది ఆర్థిక నిర్వహణ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. డబ్బుని సంపాదించడమే కాకుండా దానిని తెలివిగా నిర్వహించడం ముఖ్యం. ఈ విషయాన్ని ఖచ్చితంగా నొక్కి మరీ చెబుతున్నారండి కొందరు ప్రముఖులు. అంటే సేవింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. డబ్బు సంపాదించింది ఏం చేయాలి? ఖర్చు చేస్తే 4 రోజుల్లో అయిపోతుంది. ఏదో విషయం చెప్తారు కదా సామెత, కొండంతా కూడా కూర్చొని తింటే కరిగిపోతుంది. కానీ ఉన్న డబ్బుని మనం ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్ చేయాలి, దాన్ని మరింత రెట్టింపుగా సంపాదించేదానికి ఏం చేయాలని ఒక ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి మన దగ్గర డబ్బు ఉంటే సరిపోదు, డబ్బుంటే ఖర్చు పెట్టేసుకుంటాం, కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలి, రేపటికి ఎలా ఉండాలి, మనం దెందులో ఇన్వెస్ట్ చేసి మరింత లాభాన్ని పొందాలి అనే ఒక అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఇక ఐదవది విజయం కోసం మనం ఎలా పాకులాడతాం, విజయం కోసం ఎలా మనం పాటుపడతాం. వైఫల్యాలను ఎదుర్కొంటూ, పెద్ద కలలకంటూ, లక్ష్యంపై అంచనాలపైన నమ్మకంతో ఉండటం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. అలా కాకుండా నేను చేయలేను అనే ఒక మైండ్ సెట్తో, అలాంటి ఒక భావనతో ఉంటే ఎప్పటికీ మీరు సక్సెస్ కాలేరు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేన్నైనా సరే ఎదుర్కోవాలి, మన కలల్ని నిజం చేసుకోవాలి, మన లక్ష్యంపై మన అంచనాలు ఉండాలి. ఆ నమ్మకం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అప్పుడు సక్సెస్ అనేది మనం సాధించగలం. చూశారు కదండి, మీరు కూడా డబ్బుని అందుకోవాలి, విశ్వం ద్వారా మరింత డబ్బు సంపాదించాలి అంటే ఈ 5 సూత్రాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని కామెంట్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.